హైదరాబాద్‌లోని ఎన్‌పీఏలో చోటు చేసుకున్న లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తోటి మహిళా ట్రైనీపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డిపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్ మోతీనగర్లోని తన బంధువుల ఇంటికి వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఆత్మహత్య ప్రయత్నానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులు ప్రచారాలన్నీ ముమ్మాటికి అవాస్తవమని ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నాడు. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే న్యాయమే గెలుస్తుందని ఆ పోస్ట్ లో ధీమా వ్యక్తం చేశాడు. ఆ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. ఒకవైపు లైంగిక వేధింపుల కేసు విచారణ, మరోవైపు ఉన్నతాధికారుల సస్పెన్షన్ వేటు. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్య యత్నం చేయడం పోలీస్ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.